ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం వాస్తు దోషాల గురించి. వాస్తు దోషం అంటే ఇంటి వాస్తు కరెక్ట్గా లేకపోతే కనుక రకరకాల ఇబ్బందులు వస్తాయి అని చెప్పి అంటూ ఉంటాం. అయితే ముఖ్యంగా ఈ వాస్తు దోషము అంటే ఇల్లు నిర్మాణం జరిగేటప్పుడు ఆ కట్టడంలో వచ్చే దోషాలైనా, లేదు అంటే ఇల్లంతా మనం చక్కగా వాస్తు ప్రకారంగా కట్టాము, కానీ ఇంట్లో మనం డెకరేషన్ కోసం కొన్ని రకాల వస్తువులు వాడుతూ ఉంటాం, బొమ్మలు అని రకరకాలుగా. అవి కరెక్ట్గా పెట్టే ప్లేస్లో పెట్టకపోవడం వల్ల కూడా వాస్తు దోషాలు వస్తాయా? వాటి గురించి ఒక వివరణ ఇవ్వండి. తప్పకుండా. అంటే స్థలాన్ని కట్టినప్పుడు ఖచ్చితంగా వాస్తు ప్రకారం కట్టకపోతే అది మేజర్గా అంటే ఏదైనా చూడండి, మనకి పునాదుల నుంచి కరెక్ట్గా రాకపోతే ఇంకా అది మారదు. పుట్టుకతో వచ్చిన గుణాలు కొన్ని మళ్ళీ పోతే కానీ పోవంటారు కదా. అలాగే బేసిక్గా ఒకసారి దెబ్బతిందానికి ఫౌండేషన్ పోయిందనుకోండి, అది ఇంకా బిల్డ్ అవ్వదు. ఓకే. సో బిల్డ్ అయ్యే అవకాశం ఎప్పుడు ఉండదు. అందుకే ఒకసారి స్థలాలు కొన్నాక, ఇల్లు కట్టాక, మాకు ఇంట్లోకి వచ్చాక అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయంటే జనరల్గా ఆ ఇల్లు అమ్మాయిని చెప్పేస్తాం. అంతే, అమ్మేసేయండి అని చెప్తాను. ఎందుకంటే ఎన్ని రిపేర్ చేసినా ఒకసారి గడపకి అమ్మవారికి పెట్టి పూజ చేసి ఈ గడప మనది అని చెప్పి పూజ చేశాక ఆ గడప మంచి ఇస్తుందో చెడిస్తుందో మనం ఏం చేయలేం. ఓకే ఓకే. దాన్ని మార్చి దాన్ని చేయడం కంటే అది అమ్మేయడం బెటర్. ఒకటి. రెండో ఆప్షన్ ఏంటంటే మళ్ళీ దాన్ని డిమాలిషన్ చేసేసి, అంటే మొత్తం పడగొట్టేసి మొత్తం స్థలాన్ని శుద్ధి చేసేసి స్థలంలో ఉన్న ఎనర్జీస్ అని చెక్ చేసుకొని మళ్ళీ ప్రారంభం చేయడం. పెద్ద పని, చాలా పెద్ద పని. అంటే కొన్ని స్థలాలన్నా మనకి ఆ స్థలంలో ఉన్న అభివృద్ధి ఏంటంటే ఇళ్ళకు పనికిరావు, వ్యాపారాలు పనికి వస్తాయి, కొన్ని హాస్పిటల్స్ పనికి వస్తాయి. ఇప్పుడు మీకు ఒక విషయం తెలిస్తే, మన కేర్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు బంజారాస్. ఒకప్పుడు అది ఒక రెస్టారెంట్ హోటల్, భాస్కర్ ప్యాలెస్ అని పేరు ఉండేది. అది దాంట్లో అంతా రూమ్స్ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఎప్పుడు డల్ అయిపోయి వాళ్ళు దాన్ని నడపలేక ఇబ్బంది పడి తర్వాత దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం, కేర్ వాళ్ళకి ఇచ్చేయడం. అది ఇప్పుడు హాస్పిటల్ దినదిన అభివృద్ధి అవుతుంది. అంటే ఆ స్థలం కోరుకునేది ఏంటంటే, అక్కడ ఆ స్థలంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే రోగాలు, ఏడుపులు, రాక్షసత్వం కోరుకున్నది. సో రోజు ఏడుస్తూ ఉంటారు కదా, ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది కదా, ఏదో ఒక ప్రమాదంతో ఎవరో ఒకరు చనిపోవడమో ఏదో జరగడం అవుతుంది. ఆ స్థలం కోరుకునేది ఏంటంటే ఏడుపు. సో ఏడుస్తూ ఉంటే దానికి హ్యాపీ అనమాట. అది ఒక్కొక్క భూమికి అలా తత్వం ఉంటుంది. ఈ భూమి తత్వం అనేది పూర్వం మనకి ఎలా నిర్దేశించేవాళ్ళం అంటే, ఒక స్థలం చూసాక ఆ స్థలంలో కాసేపు ఆవును వదిలేస్తే ఆవు 10 నిమిషాలు ఉండదు, అలా నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట వెంటనే బయటకు వచ్చేస్తుంది. అలా ఆవు బయటకు వచ్చేస్తుంది అని అంటే ఇంకా ఆ స్థలం ఇంటికి పనికి వస్తుంది అనేది నమ్మకం ఉండేది కాదు. గుడికి కానీ ఇంటికి కానీ ఆవు ఉంటేనే కట్టేవాళ్ళు. పిల్లిని కానీ కుక్కను వదిలేస్తే పిల్లి మొత్తం ఉందంటే నెగిటివ్ ఎనర్జీ అని అర్థం. కుక్క మొత్తం ఒక హాఫ్ డే ఉండి వచ్చేస్తుంది అంటే వ్యాపారం పనికి వస్తుంది అర్థం. పిల్లి మొత్తం కూర్చుంది అక్కడే అంటే ఫుల్ నెగిటివ్ ఎనర్జీ. అంటే హాస్పిటల్స్ కట్టచ్చు, పెట్రోల్ బంక్ కట్టచ్చు, ఇలా నిర్ణయించేవాళ్ళు స్థలాల్ని. అంటే వాస్తు అప్పుడు అది తెలిసేది కాదు కదా, వాస్తు ఇలా చూడాలనేసి. సో స్థలాన్ని నిర్ణయం ఇలా ఉండేది. ఇది కాకుండా కొంతమంది విజ్ఞులు ఏం చేసేవాళ్ళంటే, ఒక మధ్యలో స్థలాన్ని కాస్త తవ్వి నవధాన్యాలు వేసేవాళ్ళు, వేసి మట్టి వేసేవాళ్ళు. మట్టి వేసేసి కొన్ని నీళ్లు కొన్ని పాలు పోసి వదిలేసేవాళ్ళు. ఆ మట్టిని అంటే ముద్ద చేసేసి వదిలేసేవాళ్ళు. ఒక 9 రోజుల తర్వాత చూస్తే ఏ ధాన్యం బయటికి వస్తుందో దానికి కట్టేవాళ్ళు. ధాన్యం వడ్లు వచ్చాయి, బయటికి బాగా వచ్చాయంటే ఇళ్ళకి పనిచేస్తుంది, మానసిక ప్రశాంతి ఉంటుంది. ఇంట్లో కడితే ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా మహాలక్ష్మిలాగా అందరూ ప్రశాంతంగా ఉంటారు, ఇది మహాలక్ష్మి భాగ్యాన్ని ఇస్తుందని చెప్పి కట్టేవాళ్ళు. ఏదైనా పెసలు కానీ నువ్వులు కానీ వచ్చాయంటే అది వ్యాపార వృద్ధి పనికి వస్తుంది. అంటే ఇంట్లో ఎవరున్నా వాళ్ళ ఆలోచన వ్యాపారాత్మకంగా ఉంటుంది. అంటే నేను నీకేం చేస్తాను, నువ్వు నాకేం చేస్తావు, బిజినెస్ మైండ్. నా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మీ ఇంటికి తెస్తే ఏం చేస్తారు అన్నట్టు ఉంటుందా. లాభాలు కోరుకునే మనస్తత్వం ఉంటుందని అలాంటి ఈ స్థలంలో అది ఉంది. అందుకని ఇది వ్యాపారానికి పనికి వస్తుందని చెప్పి అలా నిర్దేశించేవాళ్ళు. ఇంక ఇవాళ మనకి వాస్తు చూడడం వచ్చింది, వాస్తు ఎలా చేసుకోవాలి వచ్చి, దానికి తగ్గంచి ఎనర్జీ ఆరా స్కానర్స్ వచ్చాయి, దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని విధాలు వచ్చాయి కనుక ఇప్పుడు మనం స్థలాన్ని నిర్ణయం చేసుకోవచ్చు. ఇది ఇల్లు కట్టే విధానం. ఇప్పుడు మన ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ వచ్చేసరికి అపార్ట్మెంట్లో మన చేతుల్లో ఉండదు. సో వాళ్ళే కడతారు నిర్మాణం చేసినప్పుడు. మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే పిల్లల రూముని కరెక్ట్గా ద్వారాలు కరెక్ట్గా ఉండేది చూసుకోవాలి. అంటే ద్వారాలు, అన్ని ద్వారాలు వచ్చే స్థానంలో ఉండాలి. పిల్లల రూమ్ అయినా, మాస్టర్ బెడ్రూమ్ అయినా, గెస్ట్ బెడ్రూమ్ అయినా, మెయిన్ ఎంట్రన్స్ అయినా, కిచెన్ చాలా మంది డోర్స్ పెట్టట్లేదు ఇప్పుడు.
సో కానీ 3 మాస్టర్ బెడ్రూమ్కి, గెస్ట్ బెడ్రూమ్కి, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మెయిన్ డోర్, బాల్కనీస్. సో ఈ ద్వారాలు ఎన్ని సంఖ్య చూసుకోవడం, తర్వాత వచ్చే స్థానంలో ఉన్నదే చూసుకోవడం. అసలు సంఖ్య కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. అంటే 8 ద్వారాలు ఉంటే అష్టసిద్ధులు మంచిది అని చెప్తాను. 9 ద్వారాలు ఉండకూడదు మరి. సో 10 ద్వారాలు ఉండొచ్చు, మళ్ళీ అది దశ తిరుగుతుందని చెప్పి అంటారు. అలా 11 ఉండకూడదు, మళ్ళీ 12 ఉండాలి, మళ్ళీ 14 ఉండాలి. ఇలాగే ద్వారాలకు చూసుకోవాలి. సో ఇలా మన అపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ కట్టేస్తారు వాళ్ళ స్థలం మీద, అందుకని మన ఫ్లాట్లో ఫస్ట్ ద్వారాలు ఎక్కడైతే ఉన్నాయో చూసుకోవడం. రెండోది కలర్స్, కబోర్డ్స్. ఈ కబోర్డ్స్ ఏంటంటే వాటర్ ఎలిమెంట్ మనం చూసుకునేటప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఆగ్నేయం కిచెన్లో ఎక్కువ కలర్స్ కాంబినేషన్స్ పెట్టేస్తారు. లైట్ కలర్స్ పెట్టకూడదు, అక్కడ డార్క్ కలర్స్ పెట్టుకోవాలి. కిచెన్లో మాత్రం డార్క్ ఉండాలి, ఎందుకంటే అది మనకి అక్కడ అగ్నితత్వం, అగ్ని సంబంధించినవి పెట్టాలి. పిల్లల రూమ్లో వచ్చినప్పటికి వాయుతత్వం సంబంధించింది, అంటే లైట్ కలర్స్ వేయాలి. కానీ పిల్లలకి ఏం చేస్తాం, పిల్లలకి ఇష్టమని పింక్, బ్లూ కలర్, వైలెట్ కలర్ వేసేస్తుంటారు పిల్లలకి. అందువల్ల పిల్లలు డ్యామేజ్ అవుతుంటారు, సరిగా నిద్రపోరు, సరిగా తినరు, సరిగా మాట వినరు, మొండితనం పెరుగుతుంది. సో అక్కడ వాయువు రూమ్ కదా, సో వాయుతత్వం అంటే లైట్ కలర్స్, వాటర్ కలర్స్ లో కాంబినేషన్ లో ఉండాలి అది. అప్పుడు పిల్లలు మనం చెప్పిన మాట వింటారు, మనం ఏం చెప్తా చేస్తారు. వాళ్ళు నచ్చడిగా బొమ్మల డిజైన్లు ఉన్న బెడ్షీట్లు వేయడం, బొమ్మల డిజైన్లు ఉన్న ఫ్యాన్స్ పెట్టడం, వాళ్ళకి పెయింటింగ్స్ వేసేయడం, ఇవన్నీ కూడా తెలియకుండా చేస్తున్న తప్పులు. సో వాళ్ళు నచ్చిన వేయచ్చు, కానీ లైట్ కలర్స్ లో వేయాలి. అంటే వాస్తు ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకూడదు చేస్తున్నప్పటికీ, అంతే. దాని ఎనర్జీని మనం తెచ్చుకోవాలి. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, ఖచ్చితంగా మాస్టర్ బెడ్రూమ్ లో వీళ్ళు అన్ని కూడా వాడేవి అన్ని కొన్ని నైరుతి సంబంధించినవి కొంచెం డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ లోనే వేసుకోవాలి. కానీ చాలా మంది ఏంటంటే ప్యూర్ లైట్ వేస్తారు, అది చాలా డేంజర్. కొంచెం డార్క్ ఉండాలి అక్కడ, లైట్ గా కొంచెం లైట్ డార్క్ ఉండాలి, లైట్ ఎల్లోయిష్ కలర్ ఉండాలి. ఎల్లో కాంబినేషన్స్ లో వాల్స్, ఒకళ్ళు లైట్ కలర్స్ లో డార్క్ కలర్ లో ఎల్లో కాంబినేషన్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల కొంచెం ప్రశాంతంగా ఏదైనా సమస్య వస్తే ఇద్దరు డిస్కస్ చేసుకోగలుగుతారు, లేకపోతే ఇద్దరు పోట్లకు బయటకు వచ్చేస్తారు. ఉంటే టూ మచ్ ఇద్దరు పాజిటివ్ ఉంటారు, లేదా టూ మచ్ గా ఇద్దరు నెగిటివ్ ఉంటారు లైట్ కలర్స్ వేస్తే. సో ఇవి చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఇంకా వస్తువుల విషయంలో తీసుకుంటే బీరువా నైరుతిలో పెట్టుకోవాలి. దాని ప్లేస్ లేదని చెప్పి దాన్ని ఎక్కడో దగ్గర పెట్టేస్తుంటారు, అది డేంజర్. నైరుతిలో బీరువా పెట్టాలి, బీరువా ఉంటే, లేదా బీరువా ఉండే ప్లేస్ లాగా నైరుతిలో ఒక బీరువా కట్టాలి, అంటే అల్మారా టైప్ లో. ఖచ్చితంగా చాలా మంది ఏంటంటే ఆ బీరువాలు తీసేసాం కదా ఇప్పుడు ఏం అవసరం లేదు ఇంకా అని చెప్పేసి అని చేస్తుంటారు. ఖచ్చితంగా చేయకూడదు. నైరుతిలో ఒక బరువైంది కొంచెం ఇలా కొంచెం ఎత్తొచ్చి అలా ఒక అలమరా పెడితే ధనం నిలబడుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో నెగిటివ్ ఎనర్జీని బయట పంపిస్తుంది. ఖచ్చితంగా ఉండాలి అలమరా, ఇది పెట్టుకోవాలి. ఇది ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది చక్కగా. అంటే వస్తువుల నిర్మాణంలో మనం చూసుకోవాల్సింది, హాల్ ఎప్పుడు కూడా విశాలంగా ఖాళీగా వదలాలి. సో హాల్ వదిలేసినప్పుడు ఏంటంటే మధ్యస్థానంలో వదిలేసి సోఫాస్ గిఫాస్ అని ఒక వారకు వేయాలి, సైడ్స్ వేసుకోవాలి. చాలా వరకు ఏంటంటే సెంటర్ లో వేస్తారు, ఇటు అటు ఖాళీ వదిలి సెంటర్ మంచి బాగుంటుంది, సెంటర్ లో బాగుంటుంది, ఇటు వెళ్తాం కదా ఇలా వేస్తాను, అలా వేయకూడదు. ఈ హాల్ మొత్తం నిర్మాణం చక్కగా వదిలేస్తే నాభిస్థానం ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో ప్రశాంతంగా ఆలోచిస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. అంటే ఏ పని చేయాలన్నా మానసిక ప్రశాంతత ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఎవరికైనా మనసు బాగుంటే ఏ పనైనా సాధించగలరు, మనసే బాగాలేదనుకోండి ఇంకేం చేయలేరు. సో ఎప్పుడైతే ఈ హాల్ డెకరేషన్స్ తో నింపేస్తారో వాళ్ళు క్లమ్జీగా అయిపోతుంది. అంటే అసలు హాల్ డెకరేటివ్ ఐటమ్స్ ఏమి పెట్టకూడదు అంటారా? హాల్ ప్రశాంతంగా ఉండాలంటే ఫోటో ఫ్రేమ్స్ పెడుతుంటారు కదమ్మా చాలా మంది, అవి ఫోటో ఫ్రేమ్స్ ఏంటంటే ఒక హ్యాపీ మూమెంట్స్ ఉన్నవి, వీళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నవి, అవి ఒక సైడ్ కి డైనింగ్ హాల్ దగ్గర నుంచి పెట్టుకోవాలి. డైనింగ్ హాల్ దగ్గర నుంచి ఎందుకు పెట్టమని చెప్తాం అంటే మనం భోజనం చేసేటప్పుడు ఆ హ్యాపీ మూమెంట్స్ తలుచుకుని భోజనం చేయాలి తప్ప మాట్లాడకూడదు అని అర్థం. సో అప్పుడు అలా ఉండేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం, సరదాగా ఉండేది అని చెప్పి అలా చూసుకుంటూ ఆ మెమరీస్ మనము నెమరు వేసుకుంటూ భోజనం చేయాలి తప్ప డిస్కస్ చేస్తూ భోజనం చేయకూడదు అని చెప్పి అలా పెట్టేవాళ్ళు ఫొటోస్. పిల్లల రూమ్ లో వాళ్ళకి దక్షిణామూర్తి ఫోటో కానీ సరస్వతమ్మవారి ఫోటో కానీ పెట్టాలి. వాళ్ళ ఫొటోస్ కంటే ముందు ఈ అమ్మవారి ఫొటోస్ కానీ స్వామివారి ఫోటో కానీ చూడాలి. వాళ్ళు చూస్తే పొద్దున్న లేస్తే వాళ్ళు చదువు మీద శ్రద్ధ, ఆసక్తి, పట్టుదల ఇవన్నీ పెరుగుతుంటాయి అట్లా. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ లో వీళ్ళు పెట్టుకోవాల్సిన రాధాకృష్ణుల ఫోటో. రాధాకృష్ణుల ఫోటో పెడితే అన్యోన్య దాంపత్య జీవితం ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సో పొద్దున్న లేవగానే వాళ్ళు చూడాలి, పడుకున్నప్పుడు వాళ్ళు చూసి పడుకోవాలి, అలా ఉండాలి వీళ్ళకి. అలా పెట్టుకోవాలి ఫొటోస్. చాలా మంది ఏంటంటే రాధాకృష్ణులది వాల్ పేపర్ గా హాల్ వేసేస్తుంటారు, హాల్లో వేయకూడదు. హాల్లో వేస్తే అది ఒక విధంగా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ రాదు.
దేవత చిత్రాల వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ Energy వస్తుంది వస్తుంది, ఎక్కడ అవును. పడితే అక్కడ వేస్తే. అంటే అది అక్కడ ఉన్న ఎలిమినేషన్ ఏంటంటే అంటే మనం అక్కడ ఉన్న స్థాన బలం ఏంటంటే బ్రహ్మస్థానం. అంటే ఏ విషయమైనా బ్యాలెన్స్ చేసుకోగల శక్తి ఉండాలి. ఓకే. సో రాధాకృష్ణులు కానీ బ్యాలెన్స్ ఉండదు, ప్రేమే ఉంటుంది అక్కడ. సో ప్రేమతో అన్ని విషయాలను సాధించలేం కదా, కొన్ని విషయాలు కొంచెం స్ట్రాంగ్గా చెప్పాలి ఏ విషయమైనా. అలాంటి స్ట్రాంగ్నెస్ కావాలంటే కాస్త ఆ బ్రహ్మస్థానం హాల్లో అనేది ఖాళీ ఉంచాలి. ఓకే. ఓకే. చాలామంది అలంకరణలు, ప్లాస్టిక్ ఫ్లవర్ వాజెస్, ప్లాస్టిక్ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ పెడతారు, బొమ్మలు ఇవి చాలా పెడతారు, అవన్నీ తీసి పడేయాలి. ఓకే. ఓకే. అవన్నీ ఉండొద్దు. ఉంటే పెట్టుకోవాలనుకుంటే చక్కగా ఏదైనా హాల్ని డిస్టర్బ్ చేయకుండా కబోర్డ్ లోపల ఉండి దానికి గ్లాస్ డోర్ ఉండాలి, అలా పెట్టుకోవాలి. గ్లాస్ డోర్ ఉండేటట్లు పెట్టుకుంటే ఏమవుతుంది? అది డోర్ వేసేస్తే కదా దాని ఎనర్జీ బయట రాదు. ఓకే. ఓకే. అలా సో ఈ విధంగా చూసుకోవడం. చాలా మంది సెంటర్లో టీపాయ్ వేసేస్తారు, అవును. చాలా బరువు టీపాయ్ వేస్తారు కదలకుండా, అది బ్రహ్మస్థానం మూసినట్టు అవుతుంది. కానీ మరి సోఫా ఉంది అంటే ఖచ్చితంగా టీపాయ్ అక్కడ వేయాలి కదా. ఆ. అది మధ్య సెంటర్లో ఏది చెప్తాను, అందుకే అది కూడా కొంచెం కార్నర్ కార్నర్స్కి వచ్చేసేయండి. అన్ని కార్నర్స్ వేసుకుని సెంటర్ వదిలేసేయండి. హాల్ మాత్రం హాల్ సెంటర్ ఖాళీగా అలా ఉంచితే వాక్ చేసి వచ్చినా వెళ్ళినా ఆ ఎనర్జీ ఎలా ఉంటుందంటే వీళ్ళకి నెగిటివ్ ఫిల్టర్ చేసేస్తుంటుంది ఎప్పటికప్పుడు. ఓకే. సో చాలా వరకు అందరూ చేసే పెద్ద మిస్టేక్ చాలా అపార్ట్మెంట్స్ లో చూసాను నేను వెళ్ళినప్పుడల్లా, హాల్లో రౌండ్ సోఫా సెట్ వేస్తారు, ఆ మధ్యలో టీపాయ్ బరువైన టీపాయ్ వేసేస్తారు, అది కదలదు, కనీసం క్లీన్ కూడా చేయడానికి ఉండదు. ఒక కార్పెట్ వేస్తారు, దాని మీద టీపాయ్ పెట్టేస్తారు. అవును. సో ఎప్పుడో కానీ 1 వీక్ 10 days క్లీన్ చేస్తుంటారు. పైగా ఎవరు పొద్దున వెళ్తే రాత్రికి వస్తారు కదా, ఎవరు డిస్టర్బ్ చేయరు కదా అని చెప్పేసి అంటారు. కానీ వీళ్ళున్న ఎనర్జీని రోజు రోజుకి డౌన్ అయిపోతుంది అది క్లోజ్ చేయడం వల్ల. దానికి సెంటర్ పెట్టుకుని ఆ సెంటర్ని వదిలేయాలి. ఓకే. ఓకే. బాగుంటుంది. అంటే ఏదో మనకు నచ్చింది కదా అని చెప్పి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా వేస్తే ఇలాంటి ఇబ్బందులు అందుకే వస్తుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఇల్లు బట్టి సామాన్లు కొనేవాళ్ళం అన్న. అవునవును. ఇల్లు ఎంత ఉంటే దాని తగ్గట్టు సామాన్లు కొనేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఇల్లు ఎలాగే ఉండేది, మన మాత్రం సోఫా సెట్ కంపల్సరీ కావాలంటారు. సో ఇల్లు చిన్నదైనా సోఫా సెట్ వేసారంట, సోఫా సెట్ వేసేస్తే ఇల్లు మనం హాల్ కూడా ఊడడం అసలు ఊడడానికి అవ్వదు, సగం ఊడుస్తుంటారు. అయినా సరే ఆ సోఫా సెట్ ఉండాలి, ఇంటికి ఎవరిని వస్తే మనం ప్రెస్ చేయదని. కానీ నేనేమంటా అంటే ఇల్లు తగ్గట్టు మీ సామాన్లు పెడితే ఇంకా పెద్ద ఇల్లు ఇస్తారు దేవుడు. మళ్ళీ ఆ ఇంటి దగ్గర సామాన్ పెట్టి వాళ్ళకి దానికి బ్రహ్మస్థానం అది వదిలితే ఇంకా పెద్ద ఇల్లు ఇస్తారు, ఇంకా పెద్ద ఇల్లు ఇస్తారు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఒకే చిన్న అపార్ట్మెంట్ 750 SFTలో 1000 SFTలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు క్లమ్జీగా ఉంటే బయట రాలేదు, వాళ్ళు దాంతో బతికేస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, చదువులు ఫీజులు డబ్బులు దానికి సరిపోతాయి, మళ్ళీ కొనుక్కోడానికి అవకాశం రాదు. నేనేమంటే ఫ్రీగా వదలండి హాల్ని, మీరు డబ్బులు సంపాదిస్తారు, 100% సంపాదిస్తారు. ఎప్పుడైతే హాల్ నీట్గా చక్కగా ఉంటుందో లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది వాళ్ళకి. ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చే క్షణం ఏంటంటే ఇల్లు శుభ్రంగా అందంగా కనిపించగానే వస్తుంది. ఎవరిని లేదు చూడగానే అబ్బాయి ఎంత నీట్గా ఉంది ఇల్లు, హాయిగా ఉంది అనిపిస్తుంది. అదే సామాన్లు చూస్తే సామాన్లు నిండా ఫుల్ సోఫాలు, కుర్చీలు, బట్టలు ఇవన్నీ. ఇప్పుడు చాలా మంది సోఫాలు ఉంటే ఏం చేస్తాం, నెక్స్ట్ బట్టలే ఆ బట్టలు మాడితేస్తామో 2 రోజులకో 3 రోజులకు మాడితేస్తాం, ఇంకంతే అయిపోయింది. ధనం ఎక్కడి నుంచి వస్తుంది మనకి, వేస్తామో లేదో కూడా తెలియదు. సో ధనం ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ పనుల వల్ల. ఇప్పుడు సోఫా లేదనుకోండి, బట్టలు ఖచ్చితంగా మనం కింద వేయం కదా, ఖచ్చితంగా మాడితేసేస్తాం. ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళు మనకి మన ఒళ్ళు వంగుతుంది, ప్లస్ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుందని చెప్పి ఉంచేవాళ్ళు. ఇవాళ రోజు ఇవన్నీ కంఫర్ట్స్ వచ్చేసి అసలు ధనలక్ష్మి అనేది రావాలంటే అమ్మ రామ్మ అని పూజలు చేస్తే కానీ రావట్లేదు అని చెప్తుంటారు. కానీ మామూలుగా కూడా ఆవిడ వస్తుంది చక్కగా, నీట్గా ఉండాలి, శుభ్రంగా. అంటే బ్రహ్మస్థానాన్ని ఖాళీగా వదలాలి, అది వాస్తు. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.